ఎల్లో హెల్త్ ఇన్నర్ సర్కిల్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం. ప్రస్తుతం మనం ప్రతిరోజు జరిగేటువంటి డైలీ ప్రాక్టీస్ లో ఉన్నాం. ఈ డైలీ ప్రాక్టీస్ లో మనకు మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే మన గోల్స్ రాయటం. రెండవ స్టెప్ లో వచ్చేసరికి ఏంటంటే మనం కోర్సులో ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ప్రాక్టీస్ చేయటం సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే 20 పాయింట్స్ ని రాయటం అనేది ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజుకి డౌట్ సెషన్ లోకి వద్దాం. ఓకే, మీరు ఎవరైనా సరే మీకున్నటువంటి డౌట్ అడగవచ్చు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు. ఓకే, ప్లీజ్ శ్రీనివాస్ గారు అల్లు ప్లీజ్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ నా డౌట్ ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ లైవ్కి అటెండ్ అవుతున్నాను సార్. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నాను ఆ క్లాసు. ఓకే, ఆ టైంలో ఎవరైనా చాలాసార్లు ఫోన్ చేస్తున్నారో ఆ టైంలో లిఫ్ట్ చేస్తే మీ ఎక్కడ వినకుండా ఉంటానని కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను సార్. ఓకే, అది ఎలా అధిగమించాలి? ఓకే, ఎలా అధిగమించాలి? ఓకే, గుడ్. సో శ్రీనివాస్ గారు ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ యూట్యూబ్ లైవ్ లో కూడా అటెండ్ అవుతున్నారు. అటెండ్ అవుతున్నప్పుడు క్లాస్ని చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను. వింటున్నప్పుడు మిడిల్లో ఇట్లా ఫోన్స్ వస్తున్నాయి, డిస్టర్బెన్స్ గా ఉంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాను. మరి దాన్ని ఎలా అధిగమించాలి? సో ఏం లేదండి శ్రీనివాస్ గారు, దీనికి సింపుల్ ఏంటంటే ఓకే, ఇలాంటి కాల్స్ అనేవి వస్తానే ఉంటాయి. ఎందుకంటే ఆ టైం అనేది కాల్స్ వచ్చే టైమే. సో ఆ కాల్స్ వచ్చేటువంటి టైమే కాబట్టి కాల్స్ వస్తానే ఉంటుంటే దాన్ని మనం చేయగలిగేది ఏమి ఉండదు. ముందుగా యాక్సెప్ట్ చేసుకోండి, మీతో మీరు అంగీకరించండి. ఓకే, ఈరోజు క్లాస్ వింటుంటాను, మిడిల్లో కాల్స్ వస్తాయి. వస్తే ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయితే పికప్ చేయండి, లేకపోతే కట్ చేసేయండి. మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధపరచుకోండి. కాల్స్ అనేవి వస్తాయి, సో దానికి నేను వర్రీ అవ్వాల్సినటువంటి పని అయితే లేదు. వర్రీ అవ్వాల్సినటువంటి పని అయితే ఏం లేదు అని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు నేనున్నాను, నేను మీకు క్లాస్ చెప్దాం అనుకుంటాను ప్రతిరోజు అండ్ ఈవినింగ్. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం పొటెన్షియల్ అందించడానికే ప్రయత్నిస్తాను. ఒక్కొక్క రోజు చాలా యాక్టివ్గా చెప్పగలుగుతాను, ఒక్కొక్క రోజు అలా నీరసంగా చెప్పేసి వదిలేస్తాను. అండ్ నేను మాత్రం ట్రై చేసేది మాత్రం సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం చెప్దామని ట్రై చేస్తాం. అండ్ ఒక్కొక్క రోజు మన మూడు ఒక్కొక్కలాగా ఉంటా ఉంటుంది. సో ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్క రోజు నాకే అనిపిస్తుంది క్లాస్ అంతా అయిపోయిన తర్వాత, ఈరోజు ఇంకొద్ది బాగా చెప్పు ఉండాల్సింది, ఈరోజు ఇంకొద్ది బాగా చెప్పు ఉండాల్సింది. ఇదివరకు ఇనిషియల్గా కొంచెం ఫీల్ అయ్యాను, ఇంకా బాగా చెప్పు ఉండాల్సింది, ఈరోజు ఇంకా బాగా చెప్పలేకపోయాను, ఏదో మైండ్ ఏదో ఆలోచిస్తున్నాను, ఏదో సమ్ డిస్కంఫర్ట్ ఉంది. సో మన లైఫ్లో ఈ డిస్టర్బెన్సెస్, డిస్కంఫర్ట్స్ అనేవి క్వైట్ కామన్గా ఉంటానే ఉంటుంటాయండి. వాటికి మనం ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా అవి ఉంటాయి అని ముందుగానే యాక్సెప్ట్ చేయాలి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే పక్కన ఒక టీవీ సౌండ్ వస్తుంది. స్టూడెంట్ ఏం చెప్పారంటే వాళ్ళ పేరెంట్స్తో, మమ్మీ మీరు ఆ టీవీ ఆపేసేయండి, నేను చదువుకున్నాను, నేను డిస్టర్బ్ అవుతున్నాను మమ్మీ అంటాడు. నిజంగా టీవీ సౌండ్కి డిస్టర్బ్ అవుతానే ఉంటాడు. మళ్ళీ అదే స్టూడెంట్ ఎక్కడ ఉంటున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందంటే రైల్వే స్టేషన్ పక్కన ఉందన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి అప్పుడు ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఇప్పుడు ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ వస్తానే ఉంటుంది. ఆ సౌండ్స్కి ఆయన డిస్టర్బ్ కాడు, కానీ ఇంట్లో వచ్చేటువంటి సౌండ్ డిస్టర్బ్ అవుతాడు. ఎందుకు ఆ సౌండ్స్గా డిస్టర్బ్ కాడు, ఎందుకు దీనికి మాత్రమే డిస్టర్బ్ అవుతాడు అంటే
ఆయన ముందుగానే యాక్సెప్ట్ చేసి పెట్టేసుకున్నాడు. సౌండ్స్ వస్తా ఉంటాయి, ఏం చేయలేదు. కానీ ఇంట్లో వచ్చేటువంటి సౌండ్కి నేను డిస్టర్బ్ అవుతాను. సో బయట నుంచి వచ్చేటువంటి న్యాచురల్ ఈ సౌండ్స్ అంటే ట్రైన్ సౌండ్స్ ఇవన్నీ ఏంటంటే అవన్నీ న్యాచురల్. మన ఇల్లు రైల్వే స్టేషన్ పక్కన ఉంది. ఆ న్యాచురల్గా సౌండ్లు వస్తానే ఉంటుంటాయి. ఆ న్యాచురల్గా సౌండ్స్ వస్తానే ఉంటాయిలే అన్నప్పుడేమో ఆ సౌండ్ వచ్చేది, దాని గురించి ఎక్కువ ఆలోచించడు, వెంటనే ఆ స్టడీస్లోకి వెళ్ళిపోతాడు. సో ఈ టీవీ సౌండ్ వచ్చేసరికి మాత్రం కొద్దిగా బాగా డిస్టర్బ్ అవుతాను. సో అట్లా మీరు ఇలా క్లాసెస్ వింటున్నప్పుడు మీకు మిడిల్లో కాల్స్ రావటం, కొద్దిగా అప్పుడప్పుడు ఇంటరప్ట్ అవ్వటం, మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేయటం, మళ్ళీ కాల్స్ రావటం, మళ్ళీ ఇంటరప్ట్ అవ్వటం, మళ్ళీ కొనసాగటం అనేది క్వైట్ కామన్. ఇక దీనికి ఏంటంటే మీరు క్లాస్ వినేటప్పుడు మీకు అలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు ఆ డిస్టర్బెన్సెస్ని ఆకర్షించేటువంటి గుణం మీ లోపల ఉంది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పని చేస్తున్నారు, ఇంపార్టెంట్ పని, డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటిదంటే మీ ఎక్స్టర్నల్ వరల్డ్ మీకు ఏం చెప్తుంది అంటే మీ బాహ్య ప్రపంచం నువ్వేదన్నా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు డిస్టర్బెన్స్ని పొందేటువంటి ఒక గుణాన్ని నీ అంతర్గతంగా నువ్వు కలిగి ఉన్నావు. అందువల్ల నీకు అలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయి. సో అప్పుడు దానికి మీరేం చెప్పుకోవాలి అంటే నా లోపల ఏదన్నా ఒక పనిని సీరియస్గా చేసేటప్పుడు, ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు డిస్టర్బెన్సెస్ని పొందేటువంటి గుణం నా లోపల ఉండి అది నా లోపలికి చాలా డిస్టర్బెన్సెస్ని ఆకర్షిస్తుంది. సో ఆ గుణాన్ని నా లోపల నుంచి తీసేస్తున్నాను. సో ఇక నేను ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు నాకు ఎటు నుంచి కూడా మ్యాక్సిమం డిస్టర్బెన్సెస్ ఉండవు, అంత పీస్ఫుల్గా కొనసాగిపోయింది అనేటువంటి ఈ కొత్త ఆలోచన విధానాన్ని మీరు కనుక ప్రవేశపెట్టుకుంటే క్రమక్రమంగా ఒక నెక్స్ట్ మంత్కి వచ్చేసరికల్లా మీరు ఈవినింగ్ క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఒక 2-3 కాల్స్ వస్తున్నాయి అనుకోండి, నెక్స్ట్ మంత్కి ఒక 1.5 కాల్ వచ్చింది, ఆ నెక్స్ట్ మంత్కి ఒక 1/2 కాల్ వచ్చింది. అంటే ఈ రేషియోని పోల్చుకోండి. ఒక 3-4 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు 7 క్లాస్ స్టార్ట్ చేస్తారు, 8 క్లాస్ అయిపోయింది, 8-8:30కో ఒక్క ఫోన్ కూడా రాదు మీ దగ్గర. అంటే మీ దగ్గరకు వచ్చేది ప్రతిదీ మీరు ఆకర్షిస్తుంది, అది ఆల్రెడీ మీ ఇంటర్నల్ వరల్డ్లో ఉన్నదన్నమాట. మీ లైఫ్లోకి ఏదైతే వస్తుందో అది మీరు ఇంటర్నల్ వరల్డ్లో కలిగి ఉన్నారు. ఆ ఇంటర్నల్ వరల్డ్లో కలిగి ఉన్నదే మీ దగ్గరికి యాజ్ ఎ సీన్గా వస్తుంది. సో వాటిని మీరు మార్చుకోవాలి అంటే మీరు దాని గురించి వర్రీ అయ్యారనుకోండి, ఆ వర్రీ అయ్యేటువంటి ఒక గుణం మీ లోపల తయారై మళ్ళీ వర్రీనెస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. సో ఇవన్నీ క్వైట్ కామన్, వస్తూనే ఉంటాయి. సో ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయితే ఆన్సర్ చేయటం, లేదనుకుంటే తర్వాత చూద్దామని చెప్పేసి క్లాస్ వినటం. సో ఒకవేళ అట్లాగే ఏదైనా కాల్స్ వచ్చినా కూడా వెంటనే క్లాస్ మీద నేను ఫోకస్ చేయగలుగుతాను అంటే మీరు ఈ క్లాస్ వినే ముందే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈరోజు మంచి టాపిక్ ఏదో మాట్లాడుతున్నారు కదా, పూర్తిగా బాగా వింటాను, అన్నీ నాకు బాగా సహకరిస్తాయి, సో నేను మనసంతా ఇక్కడ పెట్టి వింటాను. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ఇలా కాల్స్ వచ్చి కనుక డిస్టర్బ్ అయితే కూడా మళ్ళీ వెంటనే ట్రాక్లోకి వచ్చేస్తాం. చాలా మంది ఏంటంటే వాళ్ళు పని చేద్దాం అని అనుకుంటారు, చేయాలనుకున్న పనిలో చిన్న డిస్టర్బెన్స్ రాగానే ఆ డిస్టర్బెన్స్ గురించి అనాలిసిస్ చేస్తూ 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 ఆ రోజు చేయాల్సిన అన్ని పనులని నాశనం చేసేసుకుంటా ఉంటారు. అన్ని పనులు నాశనం అయిపోతూ ఉంటాయి ఆ రోజు చేయాల్సినవి. అది ఒక చిన్న డిస్టర్బెన్స్ ఆ రోజు మొత్తం అయిపోతూ ఉంటుంటారు. అంటే ఆ చిన్న డిస్టర్బెన్స్ ఆ రోజు అంతా మీరు చేసే అన్ని పనుల మీద ప్రభావితం చేసి, ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రెగ్యులర్గా ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు క్లాస్ వింటానే ఉంటుంటారు, మీ వాట్సాప్ టింగ్ అంటది అనమాట, మీ ఫేస్బుక్ టింగ్ అంటది అనమాట. సో చాలా డిస్ట్రాక్షన్స్ మనకు ఉంటానే ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని కూడా మీరు అవాయిడ్ చేయాలి అంటే
సో నేను క్లాస్ వినేటప్పుడు మనసంతా అక్కడ పెడతానని అనగానే ఏం జరిగిందంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీకు శ్రీనివాస్ గారు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ వచ్చి సెటిల్ అయ్యింది అనమాట. అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా క్లాస్ వినేటువంటి ఒక మార్గం మీ దగ్గర తయారవుతుంది. ఇంకా ఫోన్ సైలెంట్ లో పక్కన పెడేస్తారు, ల్యాప్టాప్ లో క్లాస్ వింటూ మొదలు పెడతారు. సో అలాంటి కొత్త ఆపర్చునిటీస్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో ఇది కొంతవరకు మీకు సహకరించి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో క్లాస్ వినే ముందు ప్రిపేర్ అవ్వండి. సో డిస్టర్బ్ అయినా ఓకే, నో ప్రాబ్లం. అగైన్ స్టార్ట్ ద వర్క్, అగైన్ స్టార్ట్ ద వర్క్, అగైన్ స్టార్ట్ ద వర్క్. డిస్టర్బ్ అయ్యాను, అగైన్ స్టార్ట్ ద వర్క్, మళ్ళీ స్టార్ట్ ద వర్క్. అబ్బాయి ఎన్నిసార్లు పద్దాకులు డిస్టర్బ్ అవుతున్నాను అని మిమ్మల్ని మీరు ఓవర్గా జడ్జ్ చేసుకోబాకండి. అగైన్ స్టార్ట్ ద వర్క్. ఓకేనా? ఓకే, గుడ్. సో మీ చుట్టుపక్కల అలాంటి సీన్లు జరుగుతున్నాయి అంటే మీ లోపల అలాంటి సీన్లని ఆకర్షిస్తున్నారు, అలాంటి సీన్లని ఆకర్షించే గుణం మీ లోపల ఉంది అని క్యాచ్ చేసి ఓకే ఇది ఫర్దర్ గా తగ్గిపోవాలి కాబట్టి నేను ఏదన్నా సీరియస్ వర్క్ చేసుకునేటప్పుడు నాకు అంత కన్వీనియంట్ వాతావరణం ఉంటుంది అన్ని యాంగిల్స్ నుంచి అంటూ ఉంటే క్రమక్రమంగా మీకు ఆ కన్వీనియంట్ వాతావరణం అనేది ఇంప్రూవ్ అవుతా వస్తుంది. ఓకే అండి? ఓకే సార్. నమస్కారం. ఓకే, గుడ్. అండ్ వినోద్ కుమార్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాకున్న డౌట్ ఏంటంటే ఎవరిని నాకు చిన్నప్పటి నుంచి కానీ ఎవరిని ద్వేషించాను సార్ నేను ఫస్ట్గా. ఓకే. కొన్ని చిన్న చిన్న సంఘటనలు అవి మర్చిపోలేకపోతున్నాను సార్. అంటే వాళ్ళు నన్ను ద్వేషిస్తలేదు కానీ నేను వాళ్ళని ద్వేషిస్తలేను కానీ వాళ్ళు చేసిన సంఘటనలను ఇప్పటికీ కొన్ని మర్చిపోలేకపోతున్నాను వాళ్ళ పైన. ఓకే. అంటే అలాంటి డిస్టర్బెన్స్ సార్. వాళ్ళు మా తండ్రి గారు మరణించిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ చేసినారు సార్ నాకు. ఓకే. నా బిజినెస్ లాస్ చేయడం కానీ ఇంకా కొంచెం వేరే 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 పనులు చేసినారు. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ గా నన్ను ఏమీ అనరు కానీ వేరే వేరే వాళ్ళతోని అంటే మా రిలేషన్స్ వాళ్ళతో కానీ మా ఫ్రెండ్స్ తో కానీ నన్ను అక్కడ బ్లేమ్ చేయడం. అంటే మేము ఇప్పటికి వాళ్ళతో మాట్లాడము, అయినా కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తుంటారు సార్. ఓకే. ఎన్నిసార్లు అసలు వాళ్ళ దగ్గర నేను వెళ్ళడం కూడా మానేశాను సార్. అసలు వాళ్ళ 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 కోసం ఆలోచించడం కూడా మానేశాను. ఓకే. అయినా వాళ్ళు ఇంకా అందరితో బ్లేమ్ చేయడము అనేది జరుగుతుంది సార్. నాకు అసలు నేను వాళ్ళకి అసలు నేను ఎప్పుడు వాళ్ళని మంచి కావాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పటికి వాళ్ళు నన్ను అట్లా చేస్తూనే ఉన్నారు సార్. నాకు అసలు అర్థం అవడం లేదు సార్. దానికోసం అలా అర్థం కావట్లేదు ఎలా చేయాలి. ఓకే. ఓకే. వినోద్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే గతంలో కొన్ని రకాల బిజినెస్లు అయితే చేశాము, సో దానిలో ఏదో కొంత డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, దానివల్ల కొంచెం బాగా నష్టపోయాను. బట్ నేను ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా కూడా ఉండలేకపోతున్నాను, వాళ్ళని క్షమించలేకపోతున్నాను. అంతేనండి పాయింట్. ఒకసారి మీరు మైక్ ఆన్ చేయండి వినోద్ గారు. అవును సార్. వాళ్ళు ఎవరో కాదు, మా బాబాయ్లు సార్. వాళ్ళు మా బిజినెస్ పోవడానికి కారణం వాళ్ళే. ఓకే. ఎవరో బయట వాళ్ళు కాదు సార్. అసలు బయట వాళ్ళు మాకు ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ గానే ఉన్నారు. వాళ్ళు మాకు ఫెయిత్ గానే ఉన్నారు, నేను వాళ్ళకి ఫెయిత్ గానే ఉన్నాను. ఓకే. బయట వాళ్ళు డిస్టర్బ్ చేస్తలేదు సార్. ఓన్లీ మా వాళ్ళే, అంటే మా బాబాయ్లు, సొంతం మా బాబాయ్లే. ఓకే. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ చూడండి. ఓకే. ఇక్కడ మెయిన్ ఇప్పుడు నేను మీకు చెప్పేది చాలా మందికి నచ్చదండి. అంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా మందికి నచ్చదు ఇది. బట్ నచ్చకపోయినా కానీ చెప్పాలి, ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్ప్లెనేషను నేను ఫస్ట్ టైం మా టీచర్స్ లేదంటే కొన్ని బుక్స్లో నుంచి నేను చదివినప్పుడు నాకు అసలు నచ్చలేదు. మా టీచర్లను కూడా ఏంది టీచర్లు చెప్పేది, వీళ్ళు మాట్లాడకూడదు అనేటువంటి ఫీలింగ్లోకి కూడా వెళ్ళిపోయాను నేను. ఎందుకు వెళ్ళిపోయానంటే మన జీవితంలో ఏదైనా ఒక సమస్య రాగానే దానికి కారణం బయట వాళ్ళు అని ఏలిలా చూపించటం మనకి కొన్ని తరాల నుంచి వస్తున్నటువంటి అలవాటు. కొన్ని తరాల నుంచి
అంటే మన తాతలు, మన ముత్తాతలు వీళ్ళందరి రోజు నుంచి ఏంటంటే ఏదన్నా మంచి కనుక జరిగితే ఆ మంచికి కారణం మనవరా, మనం చేసాం, మనం కష్టపడ్డాం, మన వల్ల మంచి జరిగింది. మన కుటుంబానికి ఏదన్నా నష్టం కనుక జరిగి కష్టం కనుక వస్తే దానికి కారణం అదిగో బయట వాళ్ళు ఆమె ఎదురయ్యింది, ఆ వీడియో పొద్దున వెళ్తుంటే ఆమె ఎదురయ్యింది, ఇదిగో నల్ల పిల్లి ఎదురయ్యింది, లేకపోతే పక్కింటి ఆమె ఎదురైందా, ఇంకా ఆమె ఎదురైందంటే ఇంకంత నాశనమే. తెల్ల చొక్కా ఆమె ఎదురైందా, నల్ల చొక్కా వాడు ఎదురయ్యాడా, ఇంకంతా మనకి నాశనం. అంటే ఏదన్నా సక్సెస్ కనుక వస్తేనేమో అదంతా నా వల్ల నేనే చేసింది, నేనే కష్టపడింది, నా దగ్గర ఉన్న టాలెంట్ వల్ల ఇదంతా వచ్చింది, నేనే దానికి మొత్తం కారణం, నేనే. ఏదన్నా అనుకూలం లేనిది కనుక వచ్చిందంటే అసలు నేను కాదు, నేనంతా రైట్, వాళ్ళు అని చెప్పడం అనేది మనకి కొన్ని తరాల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయపూర్వకమైన ఒక అలవాటు అన్నమాట. అట్లాగే మీ ముత్తాతలు చెప్తా ఉంటుంటే మీ తాత చూస్తూ పెరిగాడు, అలా మీ తాతలు చెప్తా ఉంటుంటే మీ నాన్న చూస్తా పెరిగాడు, అట్లా మీ నాన్న చెప్తా ఉంటుంటే మీ నాన్నను చూస్తా మీరు పెరిగారు. పెరుగు ఏం చేశారు అంటే సక్సెస్ వచ్చిందంటే అబ్బాయి మనం బాగా కష్టపడ్డాం రా, మన వల్ల ఇదంతా వచ్చింది అని చెప్పడం మీ నాన్నగారు, మీ తాతగారు వాళ్ళు. ఏదన్నా అంత అనుకూలంగా రాలేదు అనుకో, దానికి కారణం పక్కవాళ్ళు అన్నమాట. సో దీనికి ప్రాక్టికల్గా కనుక చూస్తే ఏంటంటే మన బుక్స్ ఏం చెప్తున్నాయంటే, మన గురువులు ఏం చెప్తున్నారంటే, నీ జీవితంలో ఏమి జరిగినా అది మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, లాభం జరగవచ్చు, నష్టం జరగవచ్చు, దానన్నిటికీ కారణం నువ్వే. అన్నిటికీ కారణం నువ్వే. అసలు బయట వాడు అని గనక అన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను ఒక విక్టిమ్ లాగా భావించుకోవడం జరిగింది. నేను ఒక బాధితుడిని, మా బాబాయ్ వలన బాధించబడిన బాధితుడిని, లేకపోతే మా పిన్ని వలన బాధించబడినటువంటి బాధితుడిని, లేకపోతే నా భార్య వలన బాధకు గురవుతున్న ఒక బాధితుడిని, లేకపోతే నా భర్త వలన బాధకు గురవుతున్న ఒక బాధితుడిని. మిమ్మల్ని మీరు ఒక విక్టిమ్గా మార్చేసుకోవటం జరుగుతుంది. ఆ విక్టిమ్గా మార్చేసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే మీ లోపల నుంచి మారేటువంటి శక్తి ఇంకా మీ లోపలికి రాదన్నమాట. ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి శక్తి మీ లోపల జనరేట్ కాదు. సో మనకేం చెప్తున్నాయి బుక్స్ కానీ ఇవన్నీ ఆధ్యాత్మిక గురువులు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నీ సమస్యకి కారణం నేనే అని మీ మీద అనుకోండి, బయటికి అనటం ఆపేసేయండి. బయటికి కనుక అంటే ఏం జరిగిందో చెప్పమంటారా? సో ఈ సంవత్సరం దానికి కారణం వాళ్ళే అంటారు, పక్క వాళ్ళే. నెక్స్ట్ ఇయర్ కూడా అదే డైలాగ్ అంటారు, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా అదే డైలాగ్ అంటారు, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా అదే డైలాగ్ అంటారు. ఎన్నాళ్ళు అంటారు తెలుసా? ఇంకా మీరు ముసలివాడై చనిపోయే దాకా కూడా మా బాబాయ్ వాళ్ళు అట్లా చేశారు, మా బాబాయ్ వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళ వల్ల మన జీవితం నాశనం అయిపోయింది, వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు అంటూ వాళ్ళని బ్లేమ్ చేస్తూ మిమ్మల్ని మీరు ఒక విక్టిమ్ లాగా భావించుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సమస్యకి ఎప్పటికీ సొల్యూషన్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ సొల్యూషన్ రాదనమాట. ఆ మార్గంలో కనుక మీరు వెళ్తే ఎప్పటికీ సొల్యూషన్ రాని మార్గం అది. ఇక రెండో మార్గం ఉంది. రెండో మార్గం ఏంటంటే ఆ సమస్యకి కారణం నేను అని అనుకోండి. అది నా జీవితంలోకి వచ్చింది అంటే తెలుసో తెలియకో దానికి కారణం నేను. ఆ కారణం నాది, నా వల్లే నష్టం జరిగిందని అనుకోండి. నా వల్లే నష్టం జరిగిందని అనుకుంటే ఫస్ట్ 3-4 రోజులు మీకు చాలా బాధగా ఉంటుంది. ఒక 4-5 days చాలా బాధగా ఉంటుంది, ఒప్పుకోలేము కూడా మనం, బాధగా ఉంటుంది. 5వ రోజు 6వ రోజు నుంచి
ఆ బాధని అధిగమించి ఆ సమస్యని సాల్వ్ చేసుకొని ఎదిగేటువంటి ఒక శక్తి మీ లోపల నుంచి తయారవుతుంది. ఎదిగేటువంటి శక్తి మీ లోపల నుంచి తయారయ్యి మిమ్మల్ని అభివృద్ధి చెందేటువంటి దశగా మిమ్మల్ని వెళ్తూ మీరు ఎవ్రీ ఇయర్ ఇంకా సక్సెస్ఫుల్ ట్రాక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీనికి మన దానిలోనే ఒక మేడం గారి ఎగ్జాంపుల్ని చెప్పుకుంటారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఒక మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతుంది. 10 years నుంచి ఆవిడేంటంటే నేను బాగానే ఉంటున్నాను ఇంట్లో, నేను అన్ని చేసి పెడుతున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అర్థం చేసుకోరు, నేను రైట్గానే ఉన్నాను, మా వారు నన్ను అర్థం చేసుకోరు, మా అత్త నన్ను అర్థం చేసుకోరు, నేను బాగానే ఉన్నాను, వీళ్ళు అసలు నాకు విలువ ఇవ్వరు, వీళ్ళు అసలు నన్ను లెక్క చేయరు అనేటువంటి మోడ్లో ఆమె వస్తూ ఉంది. అంటే ఇతరులను నిందిస్తూ తనను తాను ఒక విక్టిమ్ లాగా భావించుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు ఆమె అట్లానే వచ్చింది. ఆమె అట్లానే వచ్చిన అన్ని సంవత్సరాలు ఆ సమస్య ఆమెకు సాల్వ్ కాలేదండి. మీకు ఏదైనా ఉన్న సమస్య మీకు సాల్వ్ కాకుండా జీవితం వరకు మీరు అంటిపెట్టుకోవాలని ఉండాలి అని అనుకుంటే మాత్రం ఆ సమస్యకు కారణం ఇతరులని బ్లేమ్ చేస్తారండి. మీరు ముసలి వాళ్ళ 80 సంవత్సరాలు వచ్చి చనిపోయేది ఒక రోజు కూడా మీ దగ్గర ఆ సమస్య అట్లానే ఉంటుంది. సో ఆ మేడం గారికి ఏం చెప్పామంటే, మీకు సమస్యకి కారణం బయట వాళ్ళు కాదండి, మీ సొంత ఆలోచనలే, మీ లోపలే నష్టాలని ఆకర్షించే గుణాలు ఉన్నాయి. మీ లోపల నష్టాలను ఆకర్షించేటువంటి గుణాలు వాళ్ళ రూపంలో మీ దగ్గరకు వచ్చి మీ చేత నష్టపరచబడటం అనేది జరిగింది. సో దానికి మనం ఆ నష్టం మా బాబాయిలు చేశారు, దగ్గరోళ్ళు చేశారు అని అనుకుంటాం. అంటే కుటుంబ సభ్యులు, సొంత కుటుంబ సభ్యులే, దగ్గర కుటుంబ సభ్యులే నష్టపడితే నష్టపోయేటువంటి ఒక గుణాన్ని మీ లోపల మీరు కలిగి ఉన్నారు. ఆ గుణం మీ దగ్గరికి అలాంటి సీన్లను ఆకర్షిస్తుంది, మీకు అలాంటి డెసిషన్స్ తీసుకునేలా చేస్తుంది, మీరు అలా కోల్పోవడం జరుగుతుంది. సో దీనిలో నుంచి నేను ఫస్ట్ టైం ఒక బుక్లో చదివితే నీ సమస్యలకు నువ్వే కారణం అని నేను అసలు ఆ బుక్ పట్టుకోవడం మళ్ళీ 15 రోజులు మానేశాను అనమాట. వీళ్ళంతా సోది చెప్తున్నారు, నా సమస్యకు నేను ఎందుకు కారణం అవుతాను, నేను బాగానే ఉండాలనుకుంటున్నాను, వీళ్ళు ఏందేందో చెప్తున్నారు. ఇట్లానే నాకు ఒక ఆధ్యాత్మిక గురువు ఒక ఆయన ఉన్నారు. నీ సమస్యకు నువ్వే కారణం రాంబాబు అంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళటం మానేశాను ఒక 2-3 months. ఈయన ఏదో మెట్ట వేదాంతం చెప్తున్నాడు, ఈయన అసలు మన పనికే రాడు, నాకు ఎదురుగా కళ్ళ ముందు కనపడుతుంది నా సమస్య కారణం వేరే వాళ్ళు, నేను ఎట్లా అనుకుంటాను అసలు. కొన్ని రోజులు పోలేదు, పోకుండా అట్లానే వాళ్ళే కారణం వాళ్ళే కారణం వాళ్ళే కారణం అని బ్లేమ్ చేస్తున్నాను. ఏం చేంజ్ రావటం లేదు, ఇంకా డే బై డే బలహీన పడుతున్నాను, ఇంకా వాళ్ళని ద్వేషించడం పెరుగుతుంది. సరే మనకు అర్థమయ్యో కాకో వాళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళేం మనల్ని తక్కువ చేయాలని చెప్పరు కదా, సలహా ఏం అలా చెప్పరు కదా, ఉన్నదేదో చెప్పుంటారు, మనకు నచ్చకపోవచ్చు. సో మేబీ కారణం నేనే అయి ఉంటానులే అని అనుకోవటం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఒకవేళ నేనే కనుక దానికి కారణం అయితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి ఆలోచించుకుంటుంటే కొత్త కొత్త ఆలోచన విధానాలు బయటకు వస్తాయి. అక్కడి నుంచి చాలా మార్పు స్టార్ట్ అవుతుంది. మీ జీవితాల్లో మార్పు మొదలవ్వాలి అంటే బ్లేమ్ చేయడం ఆపేసేయాలి, విక్టిమ్ లాగా ఫీల్ అవటం ఆపేయాలి. మీరు బాధితుడు లాగా భావించుకుంటా ఉంటుంటే మీ లోపల బాధితుడు లాగా భావించుకునేటువంటి గుణం పెరిగిద్ది అన్నమాట. ఇంకా మళ్ళీ ఎవడొకడు వస్తాడు, మళ్ళీ ఇంకో టోకర వేస్తాడు మీకు, అగో మరి చూసావా నేను ఏం చేసిన, మళ్ళీ మా పక్కింటోడు కూడా ఈ బాబాయ్ అనుకుంటే మళ్ళీ ఆ బాబాయ్ కూడా అట్లానే చేశాడు, ఈ బాబాయ్ అనుకుంటే పక్కింటి దూరంగా ఉన్న పిన్ వచ్చింది, ఆమె కూడా అట్లానే చేసిపోయింది. ఇలాంటి వాటిని మీరు ఎక్కువగా ఆకర్షించుకుంటారు. సో మీ లోపల అలాంటి గుణం అనేది సెటిల్ కాకూడదు.
చాలా మంది ఏంటంటే, అబ్బా వినోద్ నువ్వు చాలా మంచోడు అయ్యా, నువ్వు బాగా కష్టపడ్డావు, కానీ మీ బాబాయ్ అట్లా చేశాడు, ఓదార్పును పొందుతూ ఉంటుంటారు కొంతమంది. ఆ ఓదార్పులో ఒక రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఓదార్పును పొందేటువంటి గుణం వాళ్ళ లోపల ఉంటుంది అనమాట. వీళ్ళు ఈ ఓదార్పును మళ్ళీ మళ్ళీ పొందాలి అంటే మళ్ళీ వీళ్ళకి ఇలాంటి సీన్లు జరుగుతూ ఉండాలి బ్యాక్ ఎండ్ లో. మళ్ళీ ఏదో లాస్ట్ రావాలి, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ ఓదార్చాలి. వినోద్ నువ్వు చాలా మంచోడివి, వాళ్ళే అంతా ఎదవలు, నువ్వు చాలా రైట్. నేను రైట్ అని ఈయన కూడా అన్నాడు. ఇంకా మీ లోపల రైట్ అని అనిపించుకున్నటువంటి గుణం లోపల తయారైపోయి మళ్ళీ ఇలాంటి సీన్ తయారై మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి రైట్ వాళ్ళే ఎదవలు అంటారు. కానీ మీ సమస్య అక్కడనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి గ్రోత్ రాదు. మీ లైఫ్లోకి మీకు గ్రోత్ రావాలి అంటే, నాకు తెలుసో తెలియకో ఇన్ని రోజులు వాళ్ళు అని అన్నాను కదా. సో ఇప్పుడు రాంబాబు గారు చెప్తున్నారు, ఒక 2 months కారణం నేను పూర్తి బాధ్యత మీ తల మీద వేసుకోండి. నా జీవితంలో మంచి జరిగిన, డబ్బు సంపాదించారు మీ జీవితంలో బాగా వన్స్ అపాన్ టైం, దానికి కారణం ఎవరు? మీరే. దానికి కారణం పక్కింటోళ్ళ కాదు, దానికి కారణం మీ ఆవిడ కూడా మీరు ఆ క్రెడిట్ ఇవ్వరు. అదే మొత్తం నేనే, దానికి కష్టపడింది నేనే, మొత్తం నా వల్ల వచ్చింది. పోయింది అనగానే అమ్మో దీనికి కారణం మనం కాదు, మా ఆవిడ అయి ఉంటుందేమో, లేదా మా పక్కింటి అయి ఉంటుందేమో, లేక ఎదురింటి నల్ల పిల్ల వచ్చింది అది అయి ఉంటుందేమో, ఇంకొకటి అయి ఉంటుందేమో, రకరకాల వాటి మీదకి నెట్టేస్తాం. సో కాదండి, ఫ్యాక్ట్ ఏంటంటే మీకు ₹1 లాభం వచ్చినా దానికి 100% కారణం మీరే. ₹1 మీకు నష్టం వచ్చినా కూడా దానికి 100% కారణం మీరే. సో మీ జీవితంలో ఒక నష్టం రాగానే మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఓకే నేను నష్టాలను ఆకర్షించుకునే గుణం నా లోపల ఉంది కాబట్టి నష్టం వస్తుంది నా దగ్గర. సక్సెస్ వచ్చింది అనుకోండి, ఓకే సక్సెస్ని ఆకర్షించుకునే గుణం నా లోపల ఉంది. నేను మీ అందరి లోపల ఇప్పుడు దానం చేసే గుణం ఉంది. మిమ్మల్ని అందరం దానం చేయమంటున్నాను, దానం చేస్తున్నాను. మీ అందరి లోపల జాలి పడే గుణం ఉంది. ఎవరైనా కష్టపడుతుంటే చూసి జాలి పడతా ఉంటుంటారు. మీ అందరి లోపల సహాయం చేసే గుణం ఉంటుంది. ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారంటే కొంచెం సహాయం చేస్తూ ఉంటారు. అట్లానే మీ లోపల సక్సెస్ అయ్యే గుణం ఉంటుంది. అది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది. అట్లానే మీ లోపల ఫెయిల్ అయిపోయేటువంటి గుణం కూడా ఉంది. అది మిమ్మల్ని ఫెయిల్యూర్ వైపుకి తీసుకెళ్తుంది. మీ దగ్గర ఫెయిల్యూర్లు కనపడతంగానే మీరు క్యాచ్ చేయాల్సింది ఏంటంటే, ఓకే నా లోపల ఫెయిల్ అయ్యేటువంటి గుణం ఎక్కువగా ఉండేది నన్ను ఫెయిల్ చేస్తుంది. సో ఆ గుణాన్ని నా లోపల నుంచి తీసేశాను. ఆ గుణం ఏదైతే ఉందో అది నా లోపల నుంచి తీసేశాను అని చెప్పుకోండి. అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి రకరకాల వ్యాపారాలు పెట్టి నష్టపోయేటువంటి గుణం నా లోపల ఉంది. ఆ నష్టపోయేటువంటి గుణం నా లోపల నుంచి తీసేశాను. అది నా లోపల నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఏం జరిగినా దానికి కారణం నేనే అని అనుకుంటున్నప్పుడు మీ లోపల నుంచి చాలా మారేటువంటి శక్తి బయటకు వస్తుంది. చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఒక 5-6 నెలల కల్లా లైఫ్ చాలా మారిపోయిందండి. అట్లా కాకుండా దానికి కారణం బయట వాళ్ళు అంటూ పోతే 15-20 సంవత్సరాల కూడా ఏమీ మారదు, ఇంకా కూరుకుపోతా ఉంటాం. సో ఇతరులని బ్లేమ్ చేయొద్దు, మిమ్మల్ని మీరు విక్టిమ్గా అస్సలు భావించుకోవద్దు. నేను వాళ్ళ వల్ల బాధింపబడిన వ్యక్తిని అని అసలు బాధింపబడద్దు. అండ్ ఇతరుల దగ్గర నుంచి సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయబాకండి. సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ముందు ఒక సమస్య ఏదో మీకు పుట్టాలి. మీ లోపల సానుభూతిని ఎక్స్పెక్ట్ చేసేటువంటి గుణం ఉంటే ఆ గుణమే ఒక సమస్యను తయారు చేసింది మీకు. ఆ సమస్య రావడంలో జనాలందరూ మీ దగ్గరకు వచ్చి మీ పట్ల సానుభూతి చూపిస్తూ ఉంటారు. సో యాక్టివ్ పార్ట్ తీసుకోండి, కాసేపు వేసుకోండి మీ బరువు మీద. ఓకే నష్టం జరిగింది, నా వల్లే జరిగింది అని అనుకోండి, కళ్ళు మూసుకొని చూడండి అది మిమ్మల్ని ఎలాగ ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో. చాలా పాజిటివ్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చు. అండ్ ఎర్రల్ నైటింగేల్ గారు ఏం చెప్తారు అంటే, ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్. మన ఎర్రల్ నైటింగేల్ ఆడియో వింటున్నాం కదా, ఏం చెప్తారంటే
we become what we think about. ఈ 6 పదాల సెంటెన్స్ ని గుర్తుపెట్టుకోండి. we become what we think about. మనం తయారవుతాం. ఎట్లా తయారవుతాం అంటే మనం ఎలా ఆలోచిస్తాం అలా తయారవుతాం. ఇప్పుడు మనం ఒక ఫెయిల్యూర్ గా తయారై ఉన్నాం అంటే దాని అర్థం మనం ఫెయిల్యూర్. సో దీనికి సీన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటేనండి, మీ బాబాయ్కి మీకు బిజినెస్ లాస్ రావడానికి బిఫోరే, ఆయన దగ్గర నుంచి మీరు ఇబ్బంది పడటానికి ముందే, ఆర్థికపరమైన నష్టం రావడానికి ముందే దీనివల్ల మనకు నష్టం వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన ముందుగానే ఎంటర్ అవుతుంది అన్నమాట. ఆ ఎంటర్ అయినటువంటి ఆలోచన మీ లోపల ఒక 2-3 నెలల పాటు నిలబడింది అట్లా కన్సిస్టెంట్ గా. నిలబడిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి ద్వారా మీరు నష్టానికి గురవటం జరుగుతుంది. బట్ నష్టానికి గురవటం అయితే ఆ వ్యక్తి వల్ల జరిగింది. బట్ ఆ నష్టానికి గురయ్యేటువంటి ఫస్ట్ బీజం ఆ థాట్ మీ మైండ్ లో పడింది. ఆలోచన పడిన కొన్ని రోజుల తర్వాత అది పరిస్థితిగా మారుతుంది. మనం ఆ పరిస్థితి వరకే చూస్తాం, ఆ పరిస్థితి వెనుకున్నటువంటి బీజం చూడం. ఆ బీజం ముందుగానే మన మైండ్ లో ఆలోచనగా ఉంటుంది. సో ఆలోచన మీ లోపల ఉంది కాబట్టి దానికి మీరే కారణం అని చెప్తారు మనవాడు. సో ఇప్పుడు ఆ బీజాన్ని మార్చేసి, సో నేనేం చేసినా నాకు బాగా కలిసి వచ్చింది, ఈ కొత్త స్టేట్మెంట్ మాట్లాడు. నేనేం చేసినా నాకేది కలిసి రాదు అనే స్టేట్మెంటు, ఇలాంటివన్నీ ఎక్కువగా వైఫల్యాలను ఆకర్షిస్తూ ఉంటాయి మీ దగ్గర. ఓకే, కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనుకుంటున్నాను. వినోద్ గారు ఒకసారి మైక్ ఆన్ చేయండి. ఏం లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, గతం గత తీసేసేయండి. తీసేసాను సార్. ఫింగర్ ఇక బయటకు వద్దు, ఇట్లా మీ కలిసి చూపించుకోండి. దిస్ పర్సన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నా జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి ఈయనే కారణం. ఈయనే. రామకృష్ణ వైపు చూపించుకోవాలి, వినోద్ వైపు చూపించుకోవాలి, రాంబాబు వైపే చూపించుకోవాలి. రాంబాబు కన్నా బయటకు చూపించాడు అంటే మాత్రం చూపించిన అన్నాళ్ళు ఆ సమస్య సాల్వ్ కాదు. సో దానికి ఏదో ఒక రోజు మీకు సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం ఇటు చూపించుకోండి లోపలికి. ఏ సొల్యూషన్ వద్దు, వాడనంటే ఏంటంటే తాత్కాలికంగా మానసికంగా కొద్దిగా ఏదో రిలీఫ్ ఉంటుంది. పక్క వాళ్ళ మీద పడేసి నాదేం తప్పులేదు, తప్పంతా వాళ్ళదే అని అంటే ఏదో కొద్దిగా తాత్కాలికంగా అలాగేదో రిలీఫ్ ఉంటుంది. బట్ ఆ సమస్య శాశ్వతంగా మనతోనే ఉంటుంది. సో పడిన బాధ అట్లాగా పడ్డాం, ఇంక 2 రోజులు పడదాం, ఇటు పెట్టుకోండి ఏళ్ళు. కారణం నేనే అని ఇటు తిప్పండి, మిమ్మల్ని మీరు చాలా గొప్ప వ్యక్తిగా మార్చేసుకుంటారు. ఓకేనా? సో దాన్ని గమనించు. ఓకే అండి, గుడ్. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటుంది ఆర్కే గారు ప్లీజ్ మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ ఆర్కే గారు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది 100% అది కరెక్ట్ సార్. అది నా జీవితంలో నాకు అది నెరవేరింది. ఓకే. ఏ విధంగా అంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా, మన ఇంట్లో ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంట్లో మంచిగా చూడటం లేదు అని చెప్పేసి. సో అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మీరు చెప్పిన తర్వాత నేను అనాలిసిస్ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది. ఏంటంటే నా లోపల బాధ ఉంది, నేను బాధపడుతున్నాను. సో నా బాధ బయటికి కనిపించట్లేదు. సో వాళ్ళు చెప్పిన పని చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను తిడుతూ ఉన్నారు. సో నా లోపల బాధ అయితే ఉంది, అది నాకు తెలుసు, అది వాళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళు తిడుతున్నారు పని చేయట్లేదు అని చెప్పేసి. దాన్ని నేను ఎట్లా అనుకునేవాడిని అంటే, నేను ఇంత బాధపడుతున్నాను, వీళ్ళు నేను అర్థం చేసుకోవట్లేదు, ప్రతిదానికి నన్నే తిడుతున్నారు, ప్రతిదానికి నన్నే అంటున్నారు. సో ఇట్లాగే ప్రతిదానికి కూడాను వాళ్ళ వైపే చూసేవాడు అన్నమాట నేను. సో అది అట్లాగే చేస్తున్నన్నాళ్ళు కూడాను అది అట్లాగే రిపీట్ అవుతూనే వచ్చింది. ఆ సమస్య అట్లాగే పెరుగుతూ ఉంది, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేకపోగా వాళ్ళందరి దృష్టిలో నేను ఒక మనిషినే కాదు అన్న ఒక స్టేజ్ అనేది వచ్చేసింది నాకు. సో అట్లాగే
నేను బయట పనులు చేసేవాడిని. అక్కడ కూడా ఏంటంటే నా డబ్బులు ఇంట్లో ఎవరు అడిగేవారు కాదు. ఓకే. వాళ్ళు ఏది చేసుకుంటున్నాడు ఆడికి ఖర్చాడు పెట్టుకుంటాడా అని చెప్పేసి డబ్బులు ఎవరు అడిగేవారు కాదు. సో అట్లాగా నా దగ్గర నేను దాచుకున్న డబ్బులు, నాకున్న గుణం ఏంటంటే జేబులో డబ్బులు ఉంటే ఎవరో ఫ్రెండ్ వచ్చి ఎవరో నాకు 100 కావాలి, లేదంటే 500 కావాలి, లేదంటే 1000 రూపాయలు కావాలని అడిగినప్పుడు జేబులో డబ్బులు ఉంచుకొని లేవు అని చెప్పే మనస్తత్వం కాదు నాది. ఓకే. అది నా వీక్నెస్ ఫస్ట్ నుంచి కూడా. సో అట్లాగనమాట నేను దాచుకున్న డబ్బులు నా దగ్గర ఉండేవి. ఫ్రెండ్స్ వచ్చి నాకు 2000 ఎవరా, 3000 ఎవరా, ఇలాగ అవసరం ఉందని చెప్తే నేను దాన్ని అనౌన్స్ చేసేవాడిని. సో నా అవసరం కూడా ఇలాంటిదే కదా, ఎంత బాధపడుతున్నాడో అని చెప్పేసి డబ్బులు ఉండగా లేవని చెప్పబుద్ధి కాక డబ్బులు ఇచ్చేవాడిని. ఓకే. డబ్బులు ఇచ్చేవాడిని కానీ నా మనసు ఎట్లా ఉండేది అంటే, డబ్బులు ఇచ్చాను మళ్ళీ అడిస్తాడో ఇవ్వడో, నా దగ్గర ఈ డబ్బులే ఉన్నాయి, వాడికి ఇచ్చిస్తే మళ్ళీ నేను సంపాదించుకోగలనో లేదో, వాడు నాకు ఇస్తాడో ఇవ్వడో. మళ్ళీ వాడు డబ్బులు ఇచ్చేంత వరకు నా మనసు అంతా వాడి మీదే ఉండేది, ఇస్తాడో ఇవ్వడో, ఇస్తాడా లేదా, డబ్బులు నాకు వస్తాయా లేదా. సో ఇట్లాగే చేస్తుంటే అది అట్లాగే ఎగ్గొట్టేవాళ్ళు. ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చేవి కాదు. సో ప్రతిసారి అట్లాగే చాలా సార్లు అట్లాగే మోసపోయేవాడిని. కానీ ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదని నాకు తెలుసు. కానీ నా మనసు ఏంటంటే జేబులో డబ్బులు ఉంచుకొని వాళ్ళు అడిగినప్పుడు లేదు అనబుద్ధి కాదు నాకు. ఎందుకంటే నేను అన్ని రకాల సమస్యలు అనుభవించాను కాబట్టి బాధ ఎట్లా ఉంటుందో, అవసరం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. సో మన అవసరానికి మనం ఎట్లా బాధపడతామా, అవతల వాళ్ళ అవసరానికి వాళ్ళు అట్లాగే బాధపడతారు అని చెప్పేసి అటువంటి మనస్తత్వంతో ఇచ్చేవాడిని. మళ్ళీ వాళ్ళు ఇస్తారా లేదా అటువంటి నెగిటివ్ థాట్స్ ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళు నిజంగానే ఎగ్గొట్టేవాళ్ళు. సో అట్లాగే నేను కష్టపడిన డబ్బులంతా కూడా బయట చాలా మందికి అట్లాగే పోగొట్టుకున్నాను. ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడాను నాకు తిరిగి ఇచ్చింది లేదు. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ క్లాసులోనికి వచ్చానో, ఇదంతా ఎప్పుడైతే అనాలిసిస్ చేయడం ప్రారంభించానో, ఈరోజు 100% మీరు చెప్పినట్టు నా వేని ఎప్పుడైతే నా వైపుకు తిప్పుకోవడం ప్రారంభించానో, ఈరోజు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. వాళ్ళు అవసరానికి ఇచ్చారు, అవసరానికి ఇస్తున్నాను, వాళ్ళు అవసరం ఖచ్చితంగా నా డబ్బులు నా దగ్గరికి వస్తాయి, ఇస్తారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు నాకు వస్తున్నాయి. ఎందుకంటే వేలు నా వైపు చూపించుకోవడం ప్రారంభించాను. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారంటే ప్రాబ్లం నాలో ఉంది, నాకు బాధ ఉంది. వాళ్ళు చెప్పిన పని చేయలేదు కాబట్టి నన్ను తిడుతున్నారు. సో అది నేను ఎప్పుడైతే అనాలిసిస్ చేయడం ప్రారంభించానో, ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళని తిరిగి తిట్టేవాడిని. నేను చేయలేకపోతున్నాను, మీరు నన్ను తిడుతున్నారు, మీలాగా నేను ఉంటే నేను చేయగలను కదా, నేను చేస్తాను కదా, నన్ను ఎందుకు మీరు అట్లాంటి మాటలతో వాళ్ళు విసిగించేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఆ బయటికి చూపించే వేని నా వైపు తిప్పుకొని ఇప్పుడు మంచిగా చెప్తున్నాను, నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఇట్లా చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే మంచిగా చెప్పడం ప్రారంభించానో వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. సో అట్లాగా ప్రతిదాన్ని కూడా ఇది అదేనే కాదు, చాలా విషయాల్లో నన్ను నేను ఇప్పుడు వెరిఫై చేసుకోగలుగుతున్నాను మీరు చెప్పిన దాంట్లో. 100% ఏదైనా మన లైఫ్ లో ఏదైనా కానివ్వండి, అది మంచి అయినా కానివ్వండి, చెడైనా కానివ్వండి, ఇంకేదైనా సరే దానికి కారణం 100% మనము, మన ఆలోచనలే. చాలా మంది నాకు చాలా మంచి విషయాలు చెప్పేవాళ్ళు. వాడు ఏదైనా నేను చెప్పిన దానికి ఎలా కాదురా, అలాగరా, నువ్వే ఒకసారి ఆలోచించి అన్నాడు అనుకోండి, ఇదేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నాడు, నా ఫ్రెండ్ అయ్యి నాకేదో మంచి చేస్తారని నేను వీడి దగ్గరికి వస్తే వీడు నాకు మంచి చెప్పకపోగా వాడికి సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి వాడి మీద కూడా కోపాన్ని పెంచుకునేవాడిని, వాడితో మాట్లాడడం మానేసేవాడిని. సో ఇట్లా అన్ని విధాల్లో కూడా ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే నా ఆలోచన విధానం. ఈరోజు ఎప్పుడైతే నా ఆలోచన నేను మార్చుకున్నానో, ప్రతిది కూడా పాజిటివ్ గా అలవడం ప్రారంభించింది నా జీవితంలో. ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, సో ప్రతి దాంట్లో కూడా నేను ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచించడం ప్రారంభించానో, సమస్యని నా లోపలే ఐడెంటిఫై చేయడం ప్రారంభించానో, ఒకటి 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 ఇప్పుడు రెక్టిఫై అవడం ప్రారంభించి
పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారడం ప్రారంభించాయి. ఓకే. కాబట్టి ప్రతి దానికి కూడాను ఫస్ట్ మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు ఫస్ట్ మనతో మనం మాట్లాడుకోవాలి. నా జీవితంలో ఎందుకు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి. అట్లా కనుక ముందు మనల్ని మనం రెక్టిఫై చేసుకోగలిగితే, మనతో మనం మాట్లాడుకోగలిగితే ఈజీగా ఆ సమస్య నుంచి బయటపడచ్చు. అంతే. తెలియక చాలా మంది ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని అంటే, సమస్యని నాలో పెట్టుకొని మీరు చెప్పినట్లుగా బయట వాళ్ళ మీద నెట్టేసేవాడిని. వాళ్ళ మీద నెట్టినంత కాలము కూడా అది అట్లాగా పెరుగుతూనే వచ్చిందే తప్ప దానివల్ల సొల్యూషన్ అనేది నాకు దొరకలే. ఈరోజు నా సిస్టమ్ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, దీన్ని ఎప్పుడైతే నేను అమలు చేయడం ప్రారంభించానో, ఈరోజు అన్ని నాకు మంచిగానే జరుగుతున్నాయి. దిస్ ఈజ్ వండర్ఫుల్ సార్. ఈ థాట్ అనేది నిజంగా ఎవరు చెప్పరు. ఇది ఇంతవరకు నాకు ఎవరు చెప్పింది లేదు. ఫస్ట్ టైం మీ దగ్గరే విన్నాను. సో దాన్ని అమల్లో పెట్టాను. ఈరోజు అన్ని రకాలుగా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఈ క్రెడిట్ అంతా 100% మీదే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్. అట్ సేమ్ మన బాడీలో డిసీజెస్ ఉండటం కూడా మన వల్లే జరిగిద్దండి. ఫ్యాక్ట్ అండి. మన బాడీలో ఉంటున్న అనారోగ్యాలకు కూడా కారణం మన ఆలోచనలు. సో మన ఆలోచనలో కనుక పాజిటివిటీ వచ్చేసింది అంటే మన బాడీ లోపలికి వ్యాధి ఎట్లాగైతే వచ్చింది అట్లా గ్రాడ్యువల్గా న్యాచురల్గా రికవరీ అయిపోతుంది. సో అందుకని మనం 20 పాయింట్స్ రాసేటప్పుడు నేను భగవంతుని స్వరూపాన్ని అని రాపిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తామో అది మనకు ఫలితంగా మారేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో మీరు ఆలోచించేది మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, అందరి గురించి మీరు ఆలోచించేది ప్రతిదీ కూడా పాజిటివ్ది మాత్రమే చేయండి. ఓన్లీ పాజిటివ్. సో మీ కళ్ళ ముందు ఏం సీన్లు ఉన్నా మీరు థింక్ చేయాల్సింది పాజిటివ్. ఒక కాంపిటీషన్ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో. ఏంటిదంటే ఈ ప్రపంచంలో టాప్గా పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి ఎవరు అనేటువంటి ఒక కాంపిటీషన్ జరుగుతుందని గుర్తుపెట్టు. ఆ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఒక పార్టిసిపేట్. సో ఇప్పుడు మనం కనుక షటిల్ గేమ్ ఆడాలంటే మనం ట్రైనింగ్ అవుతూ ఉంటాం రెగ్యులర్గా. రోజుకి మార్నింగ్ 1 hour 2 hours, ఈవినింగ్ 2 hours షటిల్ ఆడతాం. ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనందరం కూడా ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఏంటి ఆ కాంపిటీషన్ అంటే పాజిటివ్ థింకింగ్ కాంపిటీషన్ అన్నమాట. సో ఇందులో ఎవరు ఎక్కువగా పాజిటివ్గా థింక్ చేస్తారో వాళ్ళన్ని ఎక్కువ మెడల్స్ సాధిస్తారు జీవితంలో. కొన్ని ఆస్పెక్ట్స్లో బాగా ఉండి కొన్ని ఆస్పెక్ట్స్లో బాగాలేదు అంటే ఆ ఆస్పెక్ట్స్లో పాజిటివిటీ బాగుంది, ఇంకొన్ని ఆస్పెక్ట్స్లో పాజిటివిటీ బాగాలేదు. ఓకే, ఒకసారి కామెంట్స్ చూద్దాం. కామెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ చేసి క్లోజ్ చేస్తాం. ఓకే ప్లీజ్. ఓకే జగన్ గారు మాట్లాడండి ప్లీజ్. అదే సార్, ఇప్పుడు నా సమస్య ఉంది కదండి, అది మార్నింగ్ బాగానే ఉంటుంది సార్, అది తర్వాత ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను సార్. ఓకే జగన్ గారు, సార్ సో మీ సమస్య మార్నింగ్ బాగానే ఉంటుంది, మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసరికి ఓవర్కమ్ కాలేకపోతున్నారు అంతే కదా? ఓవర్కమ్ కాలేకపోతున్నాను సార్. తర్వాత నా శరీరం లోపల ఏ చర్య జరిగినా నాకు ఏదో అయిపోద్దేమో అని భయం ఆవహించేస్తుందండి. ఆవరించేస్తుంది కదా? ఓకే ఓకే జగన్ గారు, మీరు ఏం చేస్తారు అంటే సార్ ఒక చిన్న పాకెట్ నోట్బుక్ ఒకటి పెట్టుకోండి సార్. అండ్ నాట్ ఓన్లీ జగన్, మీరు కూడా ఎవరైనా చేయొచ్చు. బట్ జగన్ గారి సమస్యకు తగినట్లుగా గైడ్ చేస్తున్నాను. ఎందుకంటే జగన్ గారు రీసెంట్గా అంతా 3-4 days బ్యాక్ జాయిన్ అయ్యారు. జగన్ గారు వచ్చేసరికి ఒక ప్రొఫెసర్, ఒక కాలేజీలో టీచింగ్ చేస్తుంటారు. ఏంటంటే జగన్ గారు, నేను 24/7 చాలా హ్యాపీగా ఉంటున్నాను సార్ అనేటువంటి ఒక సెంటెన్స్ని ప్రతి 1 hourకి ఒకసారి ఆ బుక్లో రాయండి. ఒక నోట్బుక్, పాకెట్ నోట్బుక్ పెట్టుకోండి. పాకెట్లో జేబులో సెట్ అయ్యేంత నోట్బుక్, అవును సార్, ఒక పెన్ను,
అవును సార్. ఎవ్రీ 1 అవర్. ఎవ్రీ 1 అవర్ 24/7 నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక సెంటెన్స్ రాయండి. రెండవ సెంటెన్స్ ఏంటంటే, మీకు దీనికి సంబంధించిన ఆలోచన కనుక గుర్తొస్తుంది అనుకోండి. అవునండి. మీ ఇష్టదైవం ఎవరు? ఇష్టదైవం రాముడు సార్. రాముడు. ఓకే. రాముడు వారి మీదకి నెట్టేసేయండి, ఆయన చూసుకుంటాడులే. అండ్ నా మీదకి నెట్టేసేయండి, సార్ చూసుకుంటాడులే. అవును సార్. నేను దాని గురించి ఆలోచించడం అది వచ్చిద్ది. ఓకే, ఆయన చూసుకుంటాడని నెట్టేస్తా ఉన్నాను. మళ్ళీ వచ్చింది, మళ్ళీ నెట్టండి. మళ్ళీ వచ్చింది, మళ్ళీ నెట్టేసేయండి. అవును సార్. మీ ఇష్టదైవం ఒక్కొక్కసారి అలాగే ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను సార్. మళ్ళీ అదే వచ్చేసి పడుకుంటే తగ్గిపోద్దని ఉద్దేశంతో వెళ్ళి పడుకుండిపోతున్నాను సార్. అంటే నిద్రపోవడం లేదు, పడుకుండిపోయి కొద్దిగా బిగించిపోయినట్టు అయిపోతున్నాను సార్. ఇంకా అది తగ్గిపోతుంది. ఏం చేస్తారు అంటే, ఒక డివోషనల్ మ్యూజిక్ డైలీ ఒక 2 to 3 సాంగ్స్ వినండి. మ్యూజిక్, ప్లెజెంట్ మ్యూజిక్, డివోషనల్ సాంగ్స్. అవును. సో మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి ఒక 3 days 4 days అవుతుంది కదా? 4 days అవుతుంది సార్. 4 days అవుతుంది. ఒక 1 week 10 days అయిపోయేసరికల్లా కొద్దిగా బాగా చేంజ్ చేయగలుగుతారు. అలాగే సార్. కోర్స్ ఇప్పుడు కంప్లీట్ అయిందా? ఒకసారి అన్నా ఏంటి సార్? కోర్స్ 24 వీడియోస్ ఎన్ని కంప్లీట్ అయినాయి? 24లో 18 అవుతున్నాయి సార్. అంటే నేను వైజాగ్లో ఉండేవాడిని. ఓకే. డ్యూటీ ఇదవుతుందని మా సొంత ఊరు వచ్చాను సార్. ఇక్కడ సిగ్నల్ ఉండడం లేదు సార్, ఓపెన్ అవడం లేదు సార్. ఓకే. పగల డ్యూటీ ఉంటుంది కదండి, అది కొద్దిగా అది కూడా అంత కంఫర్టబుల్గా చేయలేకపోతాను అనమాట. అది ఈ లోపల ఆందోళనతోటే వర్క్ చేయడం జరుగుతుంది. లోపల ఆందోళనతో వర్క్ చేస్తున్నారా? అవును సార్. అదే సార్, ఇంకేం లేదు, చెప్పాను కదండి, నా ఊపిరి తెలిసి ఆడుకోవాలనుకుంటున్నాను. అది తెలిసి ఆడకపోతే నాకేమైనా అయిపోద్దామని భయపడిపోతున్నాను సార్. ఇక ఏం చేస్తారు అంటే, జగన్ గారు ఊపిరి అనే పదాన్ని ఆపేసేయండి. మీరు వొకాబులరీలోంచి ఊపిరి అనే పదాన్ని రానివ్వండి. మీరు ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి నైట్ పడుకునే లోపు ఊపిరి 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 అని 100 సార్లు అంటారు. అదే వస్తారు. ఇప్పుడు గుర్తించుకోకూడదు ఊపిరిని అనుకుంటాను, గుర్తించుకోకూడదు అనుకుంటేనే ఎక్కువ గుర్తించుకుంటున్నాను సార్. అది ఇబ్బంది. గుర్తించుకోకూడదు అనుకుంటేనే ఎక్కువ గుర్తొచ్చింది. అవునండి, అదే సార్. అది మరి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏంటి అనేది అర్థం కావడం లేదు. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే, మీరు ఆ నోట్బుక్ పెట్టండి సార్. ఎవ్రీ 1 అవర్ కి ఒక సెంటెన్స్ రాయండి. ఏమనంటే 24/7 చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఓకేనా? 24/7 చాలా హ్యాపీగా ఉంటున్నాను అని ప్రతి 1 అవర్ కి ఒక్కొక్క సెంటెన్స్ రాయడం మీ పాకెట్ లో పెట్టుకోండి అప్పుడు. అవును సార్. అట్లా చేస్తూ రావడం వల్ల మీరు ఉదయం పూట బాగుంటుంది, సాయంత్రం పూట బాగుంటాం లేదు అంటున్నారు కదా? ఉదయం బాగుంటది, సాయంత్రం 5 అయ్యేటప్పటికి 5 ఇలాగే, అంటే ఎప్పుడైనా మధ్యలో కూడా వస్తుంది సార్. ఓవర్కమ్ అయిపోతాం ఒక్కొక్కసారి మరి 5 తర్వాత అవ్వలేకపోతున్నాను సార్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టూడెంట్స్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. సార్. మన స్టూడెంట్స్ లోని ఒకసారి ఉన్నారు, వారి పేరు కోటేశ్వరరావు గారు. వారు సచివాలయంలో జాబ్ చేస్తుంటారు. అవును సార్. వారి ప్రాబ్లం ఏంటంటే, నేను వారికి ఉదయం పూట చాలా యాక్టివ్ గా ఉంటారు. సాయంత్రం వచ్చేసరికల్లా కొద్దిగా వీక్నెస్ వస్తుంది, బలహీనత, నీరసం వస్తుంది. అది వారు కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అధిగమించడం కోసమే మన దానిలో జాయిన్ అయ్యారు. సో దానికి వారికి నేనేం చెప్పానంటే, సో ఉదయం పూట ఎంత యాక్టివ్గా అయితే ఉంటున్నాను, సాయంత్రం పూట కూడా అంత యాక్టివ్గా ఉంటున్నాను అని మీతో మీరు మాట్లాడుకోవడం ప్రారంభించండి అని చెప్పాను. వారు తీసుకునే మెడిసిన్స్ తీసుకుంటూనే. సో అట్లాగా గమనించారు సారు నేను చెప్పింది. సరే పాటిద్దామని అని చెప్పేసి ఉదయం పూట ఎంత హుషారుగా అయితే ఉంటున్నాను, సాయంత్రం పూట కూడా అంత యాక్టివ్గా ఉంటున్నాను అని మాట్లాడుకోవడం ప్రారంభిస్తూ వచ్చారు. ప్రారంభిస్తూ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఒక 1 week 10 daysకే లేదండి ఉదయం పూట ఎలాగుంటున్నాను, సాయంత్రం పూట కూడా అలానే ఉంటున్నాను హ్యాపీగా అని చెప్తున్నారు. అంటే మన మైండ్ ఏం చేస్తుంది అంటే, నేను ఉదయం పూట బాగుంటున్నాను అని అంటే, ఉదయం పూట బాగుండడానికి కావాల్సిన కెమికల్స్ రిలీజ్ చేస్తుంది బాడీ లోపల. సాయంత్రం పూట అయ్యేసరికల్లా బాగుండటం లేదు అని కానీ, సాయంత్రం పూట అయ్యేసరికల్లా బాగుండకుండా ఉండే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అవును సార్. సో ఇప్పుడు నేను మీ చేత 24/7 నేను చాలా బాగుంటున్నానని రాపిస్తున్నాను కదా?
అవును సార్. ఇంకా మీ మైండ్ మీ బాడీ లోపలికి రిలీజ్ చేసే కెమికల్స్ 24/7 హ్యాపీగా ఉండే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవును సార్. అంటే మన బ్రెయిన్ నుంచి టోటల్ గా 900 కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనతో మనం ఏ మాట మాట్లాడుకుంటామో ఆ మాటను నిజం చేసే కెమికల్ రిలీజ్ అవుతుంది. సో నాకు ఉదయం పూట బాగుంటుంది, సాయంత్రం పూట బాగుండటం లేదు అంటే, సో ఉదయం పూట బాగుండి సాయంత్రం పూట డిస్టర్బెన్స్ ఉండేటువంటి కెమికల్ రిలీజ్ అవుతుంది మీ లోపల. సో నాకు ఇప్పుడు ఉదయం సాయంత్రం 24 గంటలు 7 హ్యాపీగా ఉంటున్నాను అన్నప్పుడు మీ యొక్క మాటలకి మీ యొక్క ఆలోచనలు తగినట్లుగా మీ మైండ్ ఆ కెమికల్ని రిలీజ్ చేస్తారు. ఆ కెమికల్ రిలీజ్ అవుతున్న కాడి నుంచి గ్రాడ్యువల్గా మీకు ఈవినింగ్ టైంలో కూడా కన్వీనియన్స్ అనేది వస్తుంది. ఓకే జగన్ గారు, మీరు కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ వల్ల కోర్స్ సరిగ్గా చూడలేకపోతున్నా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 1 hour టెక్నిక్ మాత్రం మస్ట్గా చేయండి. ఒకసారి మీ మైక్ ఆన్ చేయండి జగన్ గారు. సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 1 hour రాయడం చేస్తాను అనేది. సార్. అంటే ఈ ఊపిరి మీదకి రావడం అనేది పోతే చాలు సార్. అదే సార్ నా సమస్య ముందు నుండి అదే సార్. నాకేమీ లేదని అందరూ చెప్తున్నారు. నేను వచ్చేసి నేనేం వాళ్ళతో నాకు ఊపిరాడడం లేదు, నాకేదో అయిపోతుంది అంటాను. ఏదో అయిపోతుంది అనుకునేటప్పుడు భయంగా ఉంటుంది. మళ్ళీ నన్ను నేను తటపాయించుకుని మామూలుగా వచ్చినప్పుడు ఏమి లేనట్టు ఉంటుంది. కానీ ఈలోగా నీరసం వచ్చేస్తుంది సార్. ఈ లోపు నీరసం వస్తుందంటే మీరు ఆ మాట చెప్పి మీ బాడీ అడిక్ట్ అయిపోయింది. ఎడిక్ట్ అయిపోయింది సార్. అది ఇన్నాళ్ళు తక్కువ ఉండేది, అది వయసు పెరిగే కొద్ది తగ్గుతుంది అనుకున్నాను, కానీ అది పెరిగిపోయింది సార్ ఆ సమస్య. ఇక నుంచి అది మీకు గ్రాడ్యువల్ గా బెటర్ అవుతారు. అందువల్ల మామూలుగా ఉండలేకపోతున్నాను. ఎంతసేపు ఎంత థింకింగ్ చేయకూడదు అనుకున్నా అటే వెళ్ళిపోతుంది. అది 3 రోజుల నుండి అడుగుదాం అనుకుంటున్నాను, అవక అడగలేదు సార్. ఇప్పుడు అటే కనుక వెళ్ళిపోతుంది అనుకోండి సార్. అదే సరే వెళ్ళిపోతుందిలే అని అనుకోండి, దాన్ని ఆపాకండి, లాక్ రాపాకండి వెనక్కి. ఓకే వెళ్ళిపోతున్నా, సరే వెళ్ళిపోని అనుకుంటూ ఉండండి. మీ పని మీరు చేస్తారండి, మీ హోంవర్క్ మీరు చేయండి. అదే సార్. అదే అది వస్తే రాని నాకేం అవుద్ది అన్నట్టు ఉండాలి, కానీ ఉండలేకపోతున్నాను సార్. అదే ఉండగలుగుతారు. ఇప్పుడు మీరు ఈ 1 hour రాస్తారండి, మీ లోపల ఉండటానికి కావాల్సిన స్ట్రెంత్ రోజులు గడిచే కొంచెం పెరిగిద్ది అనమాట. సరేనా? అదే సార్, ఇది ఓవర్కమ్ అయిపోతే చాలు సార్. ఆ టైంలో ఇంకెవరు నాకు గుర్తు రావడం లేదు సార్. నేనే గుర్తొస్తున్నాను, ఇదే సమస్య గుర్తొస్తుంది. అంతవరకు అందరూ గుర్తొస్తున్నారు, ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఆ టైంలో ఏమైపోద్దేమో ఇంకా అదే 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 ఆలోచన ఉంటుందండి. గోల్ రాశారా ఈరోజు మార్నింగ్? మీరు గోల్ రాశారా? రాస్తున్నాను సార్. ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు ఈరోజు క్లాస్? మీరు క్లాస్ ఎన్ని గంటలకు? ఈ రోజు 5:30 స్టార్ట్ అయ్యింది, నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేదు సార్. ఓకే 5:30కి జాయిన్ అయ్యారా? అవును సార్, మంచి పడుతుందని పైకి రాలేకపోయాను. మీరు ఎగ్జాక్ట్ గా 5కి రండి. 5కి వస్తే నేను మీ చేత గోల్ రాపేయడం అనేది ఉంటుంది మార్నింగ్ టైం. గోల్ రోజు రాస్తున్నాను సార్. ఈ రోజు ఒక్కరోజే సార్ రాలేదు. పడినవ్వకండి, ఎందుకంటే మీరు మన 4th డే కదా, ఒక 1 month వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ పడినవ్వకండి. లేదండి, పర్లేదు సార్. కాకపోతే ఇక్కడికి వచ్చినాక నెట్వర్క్ సమస్య వల్ల, కానీ లేకపోతే ఇబ్బంది ఏమి ఉండదు సార్. నేను యాక్చువల్ 4:30కే లేచాను, లేచి కనెక్ట్ అవ్వలేకపోయాను వేగంగా. అది సార్, అది కొద్దిగా తగ్గిస్తే చాలు సార్, జీవితంలో అంతా ఆనందంగా వెళ్ళిపోతుంది సార్. ఏం లేదు, మీరు ఫాలో అవుతారండి. ఓకేనా? అలాగే సార్. నోట్బుక్ పెట్టి ఆ నోట్బుక్ సంబంధించిన వర్క్ చేస్తారండి. ప్రతి గంటకి రాయమంటారు. నేను ఆరోగ్యంగా ఎవ్రీ 1 hour కి రాయండి. నేను మార్నింగ్ ఈవినింగ్ 24/7 చాలా హ్యాపీగా ఉంటున్నాను. సింగిల్ స్టేట్మెంట్. ఓకేనా? అదే సార్, అదే రాస్తారు. ఊపిరి సమస్య రాకుండా అది మర్చిపోయేటట్లు చేయాలి సార్. మీరు ఆ మాట అంటా ఉంటే గ్రాడ్యువల్ తగ్గిపోతుంది. సరేనా? అది వచ్చినా ఏం కాదు అన్నట్టు మనం చేసుకోవాలి. అసలు రాదు. 24/7 హ్యాపీగా ఉంటున్నానంటే రాదు మీకు అది. తగ్గిపోతుంది. ఓకే ఒకసారి డౌట్స్ కామెంట్స్ చూద్దాం. సుజాత మేడం గారు నమస్తే అండి. ఓకే. రాణి మేడం గారు వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ సార్, గాడ్ బ్లెస్ యూ. వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, గాడ్ బ్లెస్ యూ. సార్ డౌట్. ఓకే సన్యాసి నాయుడు గారు చెప్పండి సార్. డౌట్ సార్, యాక్చువల్ గా నేను పనిచేసినప్పుడు సార్, వేరే వాళ్ళు అదే టైంలో ఏదైనా చెప్తే అంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది సార్, కోపం వచ్చేస్తుంది. అంటే నేను పని చేసినప్పుడు అదే టైంలో వేరే వాళ్ళు చెప్తే ఏదైనా పని వెంటనే ఇరిటేషన్ వస్తుంది సార్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నేను పని చేస్తున్నప్పుడు థాట్స్ వేరు, అంటే చేసే పైన దృష్టి పెద్దగా ఉండట్లేదు. ఓకే అది సార్. సో దీనికి ఏం లేదండి,
మీరు మీ యొక్క బిజినెస్ నేచర్ని అర్థం చేసుకోండి, మీ వర్క్ నేచర్ని అర్థం చేసుకోండి. అంటే వర్క్ నేచర్ ఏంటిది అంటే స్టూడెంట్ నేచర్ లాగా వర్క్ నేచర్ ఉండదు. స్టూడెంట్ నేచర్ వచ్చేసరికి ఏంటంటే వాడు చదువుకుంటా ఉంటాడు, వాడికి పెద్ద డిస్టర్బెన్సెస్ ఉండవు. బట్ వర్క్ నేచర్ వచ్చేసరికి ఏంటంటే మనం పని చేస్తూ ఉంటుంటాం, మనం చేసే పనులు డిఫరెంట్ పీపుల్స్ తో కలిసి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో ఇంటరాక్షన్స్ లో మనం ఒకలాగా ప్లాన్ చేసుకుంటే అది ఇంకోలా పోతా ఉంటది, ఇంకోలా జరుగుతూ ఉంటది. ఇవన్నీ క్వైట్ కామన్ అని యాక్సెప్ట్ చేయండి, ఫస్ట్ ఆమోదించండి. సో నేను వర్క్ చేస్తా ఉన్నా ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నేను ఒకలా చేస్తా ఉన్నా ఇంకొకలాగా వచ్చి చేస్తూ ఉంటారు. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలనేది ట్రైన్ అవ్వండి. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారంటే ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఒక స్మైల్ తో దాన్ని హ్యాండిల్ చేయండి, ఒక స్మైల్ తో హ్యాండిల్ చేయండి. సో అలాంటి సీన్ జరుగుతున్నప్పుడు నవ్వటం, మనసులో ఒక చిన్న స్మైల్ ఇచ్చుకోండి, మీకు ఆ ఓవర్కమ్ అయ్యేటువంటి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది మీ లోపల. రెండు, మీరు మీ ఆఫీస్లో మీరు వర్క్ స్టార్ట్ చేసే ముందు, ఈ రోజు నేను చాలా పీస్ఫుల్ గా చేస్తాను అండ్ మీ మహాగురువుని పార్ట్నర్ని చేయండి. ఓకేనా? ఓకే, డౌట్స్ ఇంకా రేపు తీసుకుంటాను, ఎందుకంటే మీరు ఈ టైంలో డౌట్ అడిగినా నేను చాలా క్లారిటీగా చెప్పలేను, ఇది పైపైన అలాగించుకుంటూ వెళ్ళిపోతాను. సో దానివల్ల మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే నరేష్ గారు, రేపు మాట్లాడతాను మీతో. ఓకేనా? ఓకే సార్. ఏదైనా ఇంపార్టెంట్ అయితే అడగండి, పర్వాలేదు, ఇంపార్టెంట్ అయితే అడగండి. ఇంపార్టెంట్ ఏం లేదు సార్. ఓకే, మీరు మాట్లాడబోతున్నారు, రేపు మాట్లాడతాను, ఎందుకంటే మీరు అడిగే ప్రతి డౌట్ ని చాలా డీటెయిల్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. సో ఇప్పుడు లాస్ట్ లో అడుగుతా ఉంటే ఏదో ఒక హాఫ్ మినిట్ 1 minute లో లాగేస్తా ఉంటుంటాను, అవి మీకు అంతగా రిజల్ట్స్ ఇవ్వవు అనమాట. ఓకేనా? ఒక 2 minutes కామెంట్ సెషన్ చూసి క్లోజ్ చేస్తాను. అండ్ వేణుబాబు గారు, టు ఎవ్రీవన్, ఎల్లో హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. రాణి మేడం గారు, వినోద్ గారు, అంతా మంచి జరిగింది, కంగ్రాచులేషన్స్, మీరు అనుకునేది సాధిస్తారు, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ మేడం గారు. అండ్ రామనారాయణ రెడ్డి గారు, ఎల్లో హెల్త్ సభ్యులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ గుడ్, అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఓకే రాజేష్ గారు, ఓకే, యూ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ ఫాలో దిస్ సీక్రెట్ ఇన్ ద ఫర్దర్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, సో సీక్రెట్ ఇందా మనం ఏదైతే మాట్లాడుకున్నామో వీ బికమ్ వాట్ వీ థింక్ అబౌట్ అనే దాని గురించి సారు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రతి ఆలోచన పాజిటివ్ చేస్తున్నాను, వెరీ గుడ్. అండ్ వెల్కమ్ జగన్ గారు టు ఎల్లో హెల్త్ ఫ్యామిలీ సార్, యూ విల్ బి సెట్ ఫ్రీ వెరీ సూన్, గాడ్ బ్లెస్ యూ. రాజుబాబు గారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ ఫ్రమ్ టు ద జగన్ గారికి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెగిటివ్ థింకింగ్ డిలీట్ చేయాలి, ఎస్. ఓకే అండి, సో దీంతో ముగిస్తున్నాను ఈరోజు యొక్క డౌట్ సెషన్. సో రేపటి డౌట్ సెషన్లో అండ్ మళ్ళీ ఈవినింగ్ 7 PM యూట్యూబ్లో లైవ్ క్లాస్ ఉంది, అక్కడ కలుద్దాం. సో ఎవరన్నా కొద్దిగా బాగా ఇబ్బందికరంగా ఉండి ఇంకా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకునే వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్స్ అందిస్తున్నాం. సో దానికి పర్ 30 minutes to 40 minutes వీఆర్ ఛార్జింగ్ 600 ఛార్జ్ చేస్తున్నాం. మీరు ఎవరన్నా దాని కనుక అవసరం ఉంది వినియోగించుకోవాలనుకునే వాళ్ళు సో నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. అంటే ఎవరికి అందరికీ ఏం అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఈ డౌట్ సెషన్స్లో కానీ ఇలాంటి వాటిలో కొన్ని అంశాలని ఓపెన్ కాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అవసరం ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఆ సర్వీస్ని వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్.